కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి ఏమొచ్చింది? ఒకవైపు బీజేపీ ఇది అద్భుతమైన బడ్జెట్ అంటుంటే, ఇంకోవైపు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఇది తెలంగాణకి శూన్యహస్తాలు చూపించింది కేంద్రం అని చెప్తున్నారు. మరి వాస్తవంగా తెలంగాణకి కేంద్ర బడ్జెట్ అంటే ఏమొచ్చింది? ఫస్ట్ 3 బుల్లెట్ ట్రైన్ మార్గాలకు అనుమతి వచ్చింది. ఇంకోటి ఏంటంటే వరంగల్లో ఒక టెక్స్టైల్ పార్క్ ఇస్తాం అని చెప్పి ప్రకటించింది. సరే, ఈ 4 కేంద్ర బడ్జెట్లో ప్రత్యక్షంగా తెలంగాణకు వచ్చిన ప్రయోజనాలు. ఈ ముచ్చటగా ప్రకటించిన 3 బుల్లెట్ ట్రైన్లలో ఒకటి హైదరాబాద్ టు చెన్నై రూటు, రెండోది హైదరాబాద్ టు పూణే రూటు, మూడోది హైదరాబాద్ టు బెంగళూరు రూటు. ఈ హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు ఈ 2 పాత రూట్లే. పాత రూట్లలోనే మరికొంత భూసేకరణ కానీ లేదంటే ఉన్న భూమిలో అడ్జస్ట్మెంట్లు కానీ చేసి బుల్లెట్ ట్రైన్లకు కావాల్సిన కొత్త ట్రాక్ని రైల్వే శాఖ నిర్మిస్తుంది. కానీ హైదరాబాద్ టు చెన్నై మార్గం మాత్రం దీంట్లో సగం కొత్త మార్గం, అంటే పూర్తిగా కొత్త అలైన్మెంట్, కొత్త మార్గంలో ఈ బుల్లెట్ ట్రైన్ తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు పాత రూటే. ఈ శంషాబాద్ నుంచి కొత్తగా భూసేకరణ చేసి శంషాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, బాటసింగారం, ఆ తర్వాత అక్కడి నుంచి నల్గొండ జిల్లా నార్కట్పల్లి, ఆ తర్వాత సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి మళ్ళీ ఖమ్మం రూటుకు కలుపుతారనమాట ఈ కొత్త లైన్ని. మళ్ళీ ఖమ్మం నుంచి చెన్నై వరకు పాత రూట్లోనే కొత్త ట్రాక్, అంటే బుల్లెట్ ట్రైన్ వేగానికి అనుగుణంగా కొత్త ట్రాక్ నిర్మించి ఈ హైదరాబాద్ చెన్నై బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని కంప్లీట్ చేస్తారు. దీన్ని ఇప్పుడు ఇక్కడున్న బీజేపీ వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. 3 బుల్లెట్ ట్రైన్లు సాధించడం, మొత్తం భారతదేశ వ్యాప్తంగా 7 బుల్లెట్ ట్రైన్లు ప్రకటిస్తే అందులో 3 హైదరాబాద్ కేంద్రంగానే స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంకోటి వరంగల్ టెక్స్టైల్ పార్క్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ అట్లాంటి టెక్స్టైల్ పార్కులు తెలంగాణలో 5-6 ఇప్పటికే నడుస్తున్నాయి. సో దీనివల్ల కొంత అదనపు ప్రయోజనం ఉన్నప్పటికీ ఇది ఏం పెద్ద గొప్ప నిర్ణయం ఏం కాదు. ఇక ఈ 3 బుల్లెట్ ట్రైన్ల ముచ్చట మాట్లాడదాం. ఇవన్నీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం తీసుకునే నిర్ణయాలు తప్ప దీంట్లో రాష్ట్ర ప్రయోజనాలు కానీ వీటిలో నుంచి వచ్చే లాభ నష్టాలతో రాష్ట్రానికి ఎట్లాంటి సంబంధాలు కానీ ఉండవు. కేవలం ఇందులో రాష్ట్రం పాత్ర ఏంటంటే భూసేకరణ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలి. ఇది ఒక్కటే రాష్ట్రం చేసే పని. సరే, ఓకే, 3 బుల్లెట్ ట్రైన్లు ప్రకటించారు అని చెప్పేసి అనుకుందాం. ఒకసారి గతంలో తెలంగాణ, ఏపీలో ప్రతిపాదించిన రైల్వే ప్రాజెక్టుల పరిస్థితి ఎట్లుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కోటిపల్లి నర్సాపురం, ఇది ఏపీలో ఉంటది. దీని ప్రపోజల్ 30 ఏళ్ల నుంచి నడుస్తుంది. 30 ఏళ్ల నుంచి 3 అడుగులు ముందుకి, పనులు 6 అడుగులు వెనక్కి. దగ్గర దగ్గర 120-130 కిలోమీటర్ల మార్గంలో కేవలం ఇప్పటి వరకు చేసింది 30 కిలోమీటర్లు. 30 ఏళ్ల నుంచి, అంటే 30 ఏళ్ల కిందట ప్రాజెక్టు ప్రతిపాదనలు వస్తే 30 ఏళ్ల తర్వాత జరిగింది ఏంటంటే కేవలం 40% పని. ఇక రెండోది నడికుడి శ్రీకాళహస్తి మార్గం, ఇది కూడా ఏపీలోనే ఉంటది. కాకపోతే హైదరాబాద్, చెన్నై మధ్య దూరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. తెలంగాణ బార్డర్ లో ఉండే నడుకుడి నుంచి స్టార్ట్ అయ్యి తిరుపతి దగ్గర ఉండే శ్రీకాళహస్తికి కనెక్ట్ అయ్యిద్ది అనమాట ఈ మార్గం. దీన్ని 2010-11 ఫైనాన్షియల్ ఇయర్ లో మొదలు పెట్టారు. ప్రతిపాదనలు చేసి ఆ ఇయర్ సూత్రప్రాయంగా అంగీకరించింది కేంద్రం. అంటే దాదాపు ఎన్నేళ్లు? 2011 నుంచి 2026 అంటే 15 ఏళ్లు. 15 ఏళ్లలో ఇప్పటి వరకు పూర్తయిన పనులు ఎన్నో తెలుసా? కేవలం 60%. ఇక తెలంగాణలో ఒక 2-3 మార్గాలు ఉన్నాయి. జడ్చర్ల, మిర్యాలగూడ, మనుగూరు, ఇట్లాంటి చాలా ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవన్నీ దశాబ్దాల తరబడి సాగుతుంటే కొన్ని మాత్రం మొత్తం ప్రతిపాదనల నుంచే మాయమైపోయినాయి. అంటే రైల్వే ప్రాజెక్టుల పరిస్థితి ఇట్లుంటది అని చెప్తున్నా. ఇక బుల్లెట్ ట్రైన్ల ముచ్చటకి వద్దాం. ఫస్ట్ భారతదేశంలో మొట్టమొదట ప్రపోజ్ చేసిన బుల్లెట్ ట్రైన్ ఎక్కడి నుంచి అంటే ముంబై టు అహ్మదాబాద్. ఇది 2017లో మొదలు పెట్టారు. 2027లో ఇది కంప్లీట్ అయ్యిద్ది అని చెప్తారు. 10 ఏళ్ల తర్వాత పూర్తయ్యే ప్రాజెక్ట్ ని ఇప్పుడు బడ్జెట్ లో పెట్టి ఏదో మేము తెలంగాణకి గొప్పగా ఏదో ఇచ్చేసేసినాం అని చెప్పి ప్రకటిస్తున్నారు. అది కూడా అది ఎంతసేపు జాతీయ ప్రయోజనాల కోణంలో ఉంటుంది తప్ప తెలంగాణకు ప్రత్యేకంగా దాంట్లో ఉన్న ప్రయోజనాలు ఏమీ లేవు. అసలు రైల్వే ప్రాజెక్టులు ప్రపోజల్ పెడితే అవి పట్టాలు ఎక్కుతాయో లేదా కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు రైల్వే ప్రాజెక్టుల చరిత్ర అట్లనే ఉంది కాబట్టి. మరి ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఏమున్నాయి? అసలు రాష్ట్రం ఏమడిగింది? కేంద్రం అవేమన్నా నెరవేర్చిందా? రాష్ట్ర ప్రయోజనాలు అంటే రాష్ట్రం అడిగింది ఇవ్వడం కదా, అయ్యేమన్నా నెరవేర్చిందా? ఒక్కసారి చూద్దాం. రాష్ట్రం ఈ రీజనల్ రింగ్ రోడ్డుకి నిధులు అడిగింది. అసలు కేంద్ర బడ్జెట్ లో ఆ ఊసే ఎత్తలేదు. నెక్స్ట్ 14,100 కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టింది కదా తెలంగాణ గవర్నమెంట్. దీంట్లో ఒక 60% నిధులు ఇవ్వమని చెప్పి ప్రపోజల్స్ పెట్టింది. దీన్ని పట్టించుకోలేదు. ఇక తర్వాత హైదరాబాద్ జనాలకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఆధునికీకరణ, అట్లాగే మురుగు శుద్ధి, వీటన్నిటి కోసం 1700 కోట్లతో ప్రపోజల్స్ పంపింది. దీంట్లో కూడా ఒక 60% నిధులు వస్తాయని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసింది. దీనికి కూడా మొండి చేయ చూపించింది. మెట్రో ఫేజ్ 2 దీంట్లో అయితే ఖచ్చితంగా ప్రతి రాష్ట్రానికి 50% కేంద్ర నిధులు, 50% రాష్ట్ర నిధులు వస్తున్నాయి. హైదరాబాద్ లో మెట్రో ఎక్స్టెన్షన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో, పెరిగిపోతున్న ట్రాఫిక్ లో. ఇట్లాంటి దానికి ప్రపోజల్ పంపిస్తే దానికి కూడా
ఆమోదం లభించలేదు ఈ బడ్జెట్లో. ఇక తెలంగాణకి పోర్టు లేదు, ఎందుకంటే తెలంగాణకి సముద్ర తీరం లేదు కాబట్టి. దీనికోసం తెలంగాణ గవర్నమెంట్ డ్రై పోర్ట్ ఏర్పాటు చేద్దాం అంటే హైదరాబాద్ శివార్లలో ఒక భారీ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి మచిలీపట్నం పోర్టు దాకా ఒక గ్రీన్ఫీల్డ్ హైవే కావాలి, దాన్ని కూడా అమరావతిని కలుపుతూ కావాలి అని చెప్పి ప్రపోజల్స్ పెట్టింది. దీంట్లో కూడా మొండి చెయ్య చూయించింది కేంద్ర ప్రభుత్వం. అసలు గ్రీన్ఫీల్డ్ హైవే అనే ముచ్చటే ఎత్తలేదు ఎక్కడ. అంతేకాదు ఇప్పుడు బాగా ఫ్యూచర్ ఉన్న సెమీ కండక్టర్స్ పరిశ్రమల కోసం ప్రతిపాదనలు కూడా పెట్టింది, వాటిని కూడా పట్టించుకోలేదు. అంతేకాదు రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ, దేశంలో ప్రతి జిల్లాకి ఒక నవోదయ ఉండాలనేది చట్టం, ఆ చట్టాన్ని కూడా గౌరవించకుండా అసలు ప్రతి జిల్లాకు నవోదయ ఇస్తాం అనే మాట దాదాపు 10 ఏళ్ల నుంచి కేంద్రం అసలు పట్టించుకోవట్లేదు. ఇక రకరకాల బయోఫార్మా ఇండస్ట్రీస్ కోసం, అట్లాగే కొత్త నవోదయాల కోసం ఇట్లా ఎన్ని పంపిన ప్రతిపాదనలన్నింటినీ మూలకేసేసి 3 బుల్లెట్ రైల్వే మార్గాలు ప్రకటించినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు ఇక్కడ ఉన్న బీజేపీ నేతలు. ఎప్పుడో 30-40 ఏళ్ల తర్వాత సాకారం అయ్యే ప్రాజెక్టులని ఇప్పుడు బడ్జెట్లో స్టార్ట్ చేసి మేమేదో గొప్పగా ఇచ్చినాం అని చెప్పి చెప్తున్నారు. అవన్నీ కూడా జాతీయ ప్రయోజనాల కోసం జాతీయ ప్రాయోజిత కార్యక్రమాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు దాంట్లో ఇమిడి ఉండవు. మరి అట్లాంటప్పుడు తెలంగాణకి ప్రత్యేకంగా చేసిన ప్రయోజనం ఏంది? మీకేమైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి విషయాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.